6 వరకు మన గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ బాలికల ఐటీఐ నుంచి ప్రిన్సిపల్గా ఏం మాట్లాడుతున్నాం అంటే మన ఐటీఐ కాలేజ్ నుంచి పిల్లలకి ఒకటి ఉల్లాసంగా ఉండాలని ఉద్దేశంతో, అలాగే పిల్లలకి ఐటీఐని ఇంటి నుంచి చదువుకోవడానికి వచ్చి ఈ వాతావరణంలో కొద్దిగా ప్రశాంతంగా కొద్దిగా ఎంజాయ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు తృప్తితోటి ఉండాలని వాళ్ళకు ముగ్గుల పోటీలు రంగోలీ లాగా నిర్ణయించి వాళ్ళ పిల్లల్లో ఉన్న టాలెంట్ని కూడా బయటకు తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు ఉద్దేశం పెట్టుకొని పిల్లలకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఐటీఐ గర్ల్స్ ఇన్స్ట్రక్టర్లు ప్లస్ బాయ్స్ ఇన్స్ట్రక్టర్లు, తర్వాత బాయ్స్ ఐటీఐ నుంచి సూపరింటెండెంట్ ప్లస్ సీనియర్ అసిస్టెంట్ వీళ్ళందరూ జడ్జీలుగా వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకు గర్ల్స్ ఐటీఐ తరఫున మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శ్రీలత, గర్ల్స్ ఐటీఐ నిజామాబాద్ శివాజీనగర్. మై విలేజ్ ఈస్ దేగం. నేను ఈరోజు శ్రీకృష్ణుడు ముగ్గు వేశాను. సంక్రాంతి సందర్భంగా మా కాలేజీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అందు సందర్భంగా మేము ముగ్గులు వేయడం జరిగింది. నేను శ్రీకృష్ణుడు ముగ్గు వేశాను. కృష్ణుడు ముగ్గు ఎందుకు వేశానంటే కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు మనకు భగవద్గీతను బోధించాడు. మిగతా గ్రంథాలన్నీ మానవులచే రచించబడ్డాయి, కానీ మన భగవద్గీత మాత్రం కృష్ణుడు నోటిచే వెలువడింది. కాబట్టి కృష్ణుని వేశాను. థ్యాంక్ యూ. నిర్వహించిన మా ప్రిన్సిపల్ గారికి, మా డ్రెస్ మేకింగ్ మేడం గారికి, అందరి సార్లకు మేడంలందరికీ ధన్యవాదాలు. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. బాలికల ఐటీఐ గర్ల్స్ నందు ప్రతి సంవత్సరం కూడా మేము అన్ని పండగలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా పిల్లలందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మనకి మాదొచ్చేసి ముఖ్యంగా బాలికల ఐటీఐ ముగ్గు అంటేనే ఆడపిల్లలకు సంబంధించింది. అదేవిధంగా ఆడపిల్లలకి సంప్రదాయాల్ని మన కట్టుబాట్లని నేర్పించడం, వాళ్ళకి ప్రోత్సహించడం చాలా అవసరం. కాబట్టి ఈ పోటీలు నిర్వహిస్తూ జరుగుతూ ఉంటుంది. బతుకమ్మ సంబరాలు కానివ్వండి, ఏదైనా మా బాలికల ఐటీఐ ముందుంటుంది. అదేవిధంగా ఈసారి మాకు ప్రతిసారి లాగానే కాంపిటీషన్ నిర్వహించి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించిన ప్రిన్సిపాల్ గారికి మా బృందం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ.